లావణ్య గారు మీరు ఒక నిమిషం మాట్లాడతారా? మీ తర్వాత రాఘవచారి సార్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన రవీందర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా పుస్తకం గురించి, సింగరేణి కార్మికోద్యమాల గురించి పుస్తకంలో రవీందర్ సార్ చెప్పిన విషయాలు కానీ, ఆ ప్రాంతంలో ఆ కాలంలో జరిగిన పరిస్థితుల గురించి అన్నింటినీ వివరించారు. రవీందర్ సార్కి నాకు పరిచయం ఏర్పడింది ఈ బొగ్గురవల్ పుస్తకం ద్వారానే. సార్కి నాకు ఒక 2 తరాల గ్యాప్ ఉంటుందేమో. ఆ తరము సింగరేణి కార్మికోద్యమాలలో నిమగ్నమయ్యి కార్మికుల హక్కుల గురించి, వాళ్ళ గని మీద వాళ్ళకు ఉండే కనీస వస్తువుల గురించి పోరాటాలు చేస్తే, ఈ తరంలో నేను ఈ సింగరేణి ప్రాంత చరిత్ర గురించి, రాజకీయాల గురించి, ఉద్యమాల గురించి ఏమాత్రం అవగాహన లేని ఒక ఈ తరం అమ్మాయిని. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వని ఒక టెక్నికల్ చదువులో కూడా వచ్చిన నేనే కాదు, ఇప్పుడు నా తరం, నా తర్వాత తరాలు కూడా అందరూ ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న చరిత్ర గురించి కానీ, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పోరాటాల గురించి కానీ తెలుసుకునే అవకాశం నేటి తరానికి, విద్యార్థి తరానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నంతా కూడా సింగరేణి ప్రాంతంలోనే. మా నాన్న ఒక సింగరేణి కార్మికుడు. చిన్నప్పటి నుండి కార్మికుల కుటుంబాల్లో ఉండే కష్ట నష్టాల గురించి, ఇబ్బందుల గురించి, మద్యపానం కానీ, ఉండడానికి ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, కార్మికుల అనారోగ్యం, గనుల్లో దిగుతారు కదా అంత వేడిలో, వాటికి సంబంధించిన ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా చూస్తూ పెరిగింది దాన్నే. కాబట్టి ఇవన్నీ నాకు కొంచెం పరిచయం ఉంది ఈ కష్టాల గురించి. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు, అంటే మాట్లాడేది అప్పుడప్పుడు. ఇప్పుడు అంటే క్వార్టర్స్ ఉన్నాయి, ఉండడానికి అందరికీ మంచిగా కరెంట్ ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఇంట్లోకే వస్తున్నాయి, అన్ని వస్తువులు సౌలతులు ఉంటున్నాయి. కానీ నాకు పెళ్ళైన కొత్తలో ఇలాంటివి ఏవి ఉండకపోయేది, తాగడానికి నీళ్ళు ఉండకపోయేది, కరెంటు కూడా సరిగ్గా ఉండకపోయేది అని చెప్పేది మా అమ్మ. ఈరోజు అలా లేదు. ఈ సింగరేణి ప్రాంతంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఎందుకంటే అందరికీ అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఈ సౌకర్యాలు అవన్నీ రావడానికి కొంతమంది వ్యక్తుల యొక్క త్యాగాలు ఉన్నాయి. ఇవల్ల ఆ కంఫర్ట్స్ అన్నిటిని పొందడానికి కొంతమంది వ్యక్తులు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారు. సో వాళ్ళ గురించి తెలుసుకోవడంలో నేటి తరానికి తెలుసుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఈ బుక్ కల్పిస్తుంది. నేను చిన్నప్పటి నుండి ఉస్మానియాకు వచ్చేదాకా, నాకు సాహిత్యంతో సంబంధం ఏర్పడేదాకా, ఈ సింగరేణి సాహిత్యం మీద పరిశోధన చేసే వరకు కూడా నాకు ఈ సింగరేణి ప్రాంత పోరాటాల గురించి, చరిత్ర గురించి తెలియదు. ఎంతసేపు సింగరేణి సంస్థ ఎప్పుడు పుట్టింది, అక్కడ ఎక్కడెక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, ఎప్పుడు సింగరేణి జన్మదినం December 23 అదొకటి బాగా వేడుకగా ఘనంగా చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో కార్మికుల కోసం కష్టాలు పడిన కామ్రేడ్ల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఎప్పుడూ చెప్పలేదు. సంస్థ ఎప్పుడు వాటిని చెప్పడానికి ముందుకు రాలేదు, ఎందుకో మరి తెలీదు. చరిత్ర అయినా ఎప్పుడైనా కానీ, ఏ పోరాటమైనా దాచిపెడితే దాగదు. ఎంత లోతుల్లో దాచిపెట్టినా కానీ అది ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. ఒకవేళ ఆ పోరాటం ప్రజల గురించిన పోరాటం అయితే దాన్ని మనం బయటికి తీయాల్సిన సమయం వచ్చినప్పుడు వస్తూనే ఉంటుంది. అట్లా వచ్చిన రోజు ఈ విజయం అనేది ప్రభుత్వం, పాలకుల వైపు కాకుండా ప్రజల వైపు వస్తుంది. అట్లా ప్రజల వైపు విజయాన్ని మళ్లించే క్రమంలో వచ్చిన పుస్తకమే ఈ బొగ్గురవుల పుస్తకం. ఈ పుస్తకంలో రవీందర్ సార్ తన కార్మికోద్యమ ప్రయాణాల గురించి చెప్పుకున్నాడు. కార్మికోద్యమ ప్రయాణం అంటే ఆ సింగరేణి ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధం, కార్మికుల హక్కుల కోసం చేసిన విప్లవోద్యమం, ఈ ప్రయాణం అంతా కూడా సింగరేణి పోరాటాల ప్రయాణం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు కూడా నాకు ఆ ప్రాంతానికి ఒక గత కాలానికి ప్రయాణం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నేను అవన్నీ చూడలేదు కదా. నేను పుట్టినప్పటి నుండి ఉన్న పరిస్థితులు వేరు, పుట్టక ముందు ఉన్న పరిస్థితులు వేరు. అవన్నింటినీ దగ్గరుండి చూసినట్టు అనిపించింది.
చాలా అనుభవాన్ని నాకు దగ్గరుండి కనిపించేలా చేసింది. ఎలాంటి అంటే ఉండడానికి ఇల్లు లేకుండా గుడిసెల్లో మురికి కాలువలు పందుల మధ్యలో ఇల్లులు వేసుకొని కార్మికులు పడిన కష్టాల గురించి చూపించింది. గని మీద అది తాగడానికి గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేకుండా ఉండే కార్మికుల కష్టాలను చూపించింది. తర్వాత వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గనిలోకి దిగినా కానీ సరైన జీవితాలు లేని మనుషుల్ని చూపించింది. అంతకంటే ముఖ్యంగా ఈ పరిస్థితులన్నింటినీ మార్చడానికి కొంతమంది వ్యక్తులు చేసిన పోరాటాలు ఉంటాయి కదా, అవన్నింటినీ చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో చెప్పారు. ఆ పోరాటాలు చేసిన వ్యక్తులు, వాళ్ళ త్యాగాలు, ఆ త్యాగాలు చేసే క్రమంలో ఒరిగిన ప్రాణాలని మాత్రం కన్నీళ్లతో కొంచెం అస్పష్టంగానే చూపించింది. ఎందుకంటే చిత్రహింసలు పడి ఒరిగిపోయిన ప్రాణాలను కొన్నిటిని చూస్తే ఎవరికైనా కొంచెం మనసులో మానవత్వం అనేది ఉంటుంది కదా, కన్నీళ్ళు రాక మానవ్. అట్లాంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారు అని నేను పుస్తకాలు అంటే సింగరేణి సాహిత్యం చదువుతున్నంత సేపు ఆ పుస్తకాలన్నింటిలో కూడా ఎంతోమంది అమరవీరులు ఉన్నారు అందులో. ఇంకా ఈ పుస్తకంలో సార్ తన కార్మికోద్యమ ప్రయాణం అని చెప్పుకున్నా కూడా అదంతా కూడా నేను సార్ చెప్పాడు, నేను ఇంతవరకు ఏ పుస్తకం రాయలేదు, ఇదే మొదటి పుస్తకంతో రాశాను అని చెప్పాడు. కానీ అది ఎలా ఉందంటే దగ్గరుండి ఒక ఎక్స్పర్ట్ రచయిత రాస్తే ఎలా ఉంటుందో దగ్గరుండి తన కథని మనకు చెప్పినట్టుగా ఉంది. అంటే మనం సార్ పక్క నుండి తన ఆత్మకథ చెప్తే ఎట్లా ఫీల్ అవుతామో పుస్తకం చదువుతున్నంత సేపు కూడా నేను అంతే ఫీల్ అయ్యాను. చదువుతున్నంతసేపు ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు నాకు కనిపించారు. ఆ మనుషుల కోసం పోరాటం చేసిన వాళ్ళు, ఉద్యమాలు అవన్నీ కూడా నాకు ఈ పుస్తకంలో కనిపించాయి. ఎలా అంటే ఆ ప్రాంతంలో బొగ్గు ఎక్కువగా ఉంటుంది, బొగ్గుని వేడి చేస్తే నిప్పు అవుతుంది కదా, అట్లా పోరాటాల సెగ దాకి అది ఉద్యమంలోకి వచ్చిన కొంతమంది కార్మికుల యొక్క సెగ నిప్పు రవ్వలు ఉంటాయి కదా, అవంతా కూడా ఆ ప్రాంతంలో వెదజల్లబడ్డాయి. ఇంకా వెలుగునివ్వడం కోసం, ఆ ప్రాంత ప్రజలకు వెలుగునివ్వడం కోసం ఆ నిప్పుల కొలుములో మండిన కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి నిప్పు రవ్వల గురించి చెప్పిన పుస్తకమే ఈ బొగ్గు రవ్వల పుస్తకంగా చదివినంతసేపు నాకు అట్లా అనిపించింది. ఇంకా ఈ పుస్తకంలో చాలా సందర్భాన్ని నా ముందు వచ్చిన మాట్లాడిన పెద్దలు చెప్పారు. పుస్తకంలో ఒకటి ఉంటుంది ఏంటంటే కొండను, ఇక్కడ కొండ ఉంది కదా, దాని పక్కకు ఒక బొందలాగా ఉంటుంది, దాన్ని ఎట్లా పూడ్చాలి అంటే అంటారు, వేరే ప్లేస్ నుండి తీసుకొచ్చి మట్టి పోస్తే పూడుకోబోతుంది కదా అని. అట్లా ఎందుకు, కొండనే తవ్వి పక్కకు వేస్తే రెండు సమానం అయిపోతాయి కదా అని చెప్తారు. అంటే ఈరోజు ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కూడా ధనవంతులు ఒకవైపు పెరిగిపోతున్నారు, పేదవాళ్ళు ఒకవైపు ఇంకా కిందికి అంచిపెట్టిపోతున్నారు. కాబట్టి అలా పెరగకుండా రెండింటిని సమంగా చేసినప్పుడే ఈ విప్లవోద్యమాలు కానీ పోరాటాలు కానీ ఏవి రావు. ఎందుకంటే అవి చూసుకోవాల్సింది పాలకులు సరిగ్గా పాలిస్తే ఏ ఉద్యమాలు రావు, ఏ కగార్లు చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఉద్యమాలు కూడా ఉండవు. కాబట్టి పాలకులు ఎప్పుడైనా కానీ అందరికీ సమన్యాయంగా సంపదను అందరికీ సమంగా అందించేలాగా చూసుకుంటే ఈ దేశంలో ఇలాంటి నెత్తురు ఓడి చనిపోవాల్సిన వ్యక్తులు ఉండరు, వాళ్ళ శవాల కోసం ఈరోజు మనం ఎదురు చూసే పరిస్థితులు ఏవి ఉండవని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాకు కొంతమంది వ్యక్తులు వాళ్ళ త్యాగాల తాలూకు జ్ఞాపకాలు అనేవి నన్ను వెంటాడాయి. వాళ్ళని నేను ఎలా గుర్తుంచుకోవాలి అని నేను నా మనసు పడిన వేదన నుండి ఒక చిన్న కవిత రాసుకున్నాను, దాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. రక్తాన్ని చెమటగా మారుస్తున్న వాళ్ళ కోసం తమ రక్తాన్ని ఇచ్చిన వాళ్ళు, చీకటిలో ఉన్న నల్లని సింగరేణి బొగ్గుకు ఎర్రని రంగుల నద్దిన వాళ్ళు, కష్టాన్ని తూకంలో వేసి చుక్క చుక్క చెమటకు లాభాల్లో లెక్కలను అడిగిన వాళ్ళు, మట్టిని నమ్ముకున్న మనుషుల కోసం మరణాన్ని దోసిళ్లతో ముద్దాడిన వాళ్ళు,
వెలుగులను ప్రజలకు పంచడం కోసం ఎగిసిపడ్డ నినాదాల నిప్పు రవ్వలు వాళ్ళు. చెమ్మ స్పట్టినోడిదే గని కట్ట ఎత్తినోడిదే సింగరేణి అని నినదించిన వాళ్ళు. పాలకులను భయపెట్టిన వాళ్ళు, పని చేసినోడికే పట్టం కట్టిన వాళ్ళు. ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డకి అన్నలు వాళ్ళు, అమరవీరులు వాళ్ళు. ధన్యవాదాలు.